హై వ్యూవర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మనం గతంలో మాట్లాడుకున్నాం. ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో, అయ్యా మీరు పెంచుకునే జంతువులు ఏవైనా సరే, అది కుక్క అయినా పిల్లైనా ఏదైనా కానీ, అది ఇతరులు కనుక హాని చేస్తే దానికి సంబంధించి మీదే బాధ్యత అని కోర్టులు తీర్పులు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త ఉండండి అన్నాం. తర్వాత ఈ పిట్బుల్, తర్వాత ర్యాట్ వీలర్ అండ్ మరికొన్ని రకాల కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి బాధ్యత యజమానిదే. అండ్ వాటికి సంబంధించిన లైసెన్స్ ఉండడం కావచ్చు, వాళ్ళు పెంచుకునే విషయంలో కావచ్చు, అండ్ కొంచెం లేకుండా అసలు వాటిని నిషేధించినారు. పెంచొద్దురా బాబు అని. ఆల్రెడీ పెంచుతూ కనుక ఉన్నట్టయితే వాడికి ఎప్పటికప్పుడు టీకాలు వేయించేది, అండ్ ఇప్పుడు వాళ్ళని బయట తీసుకెళ్ళబెట్టి ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండేది. లైక్ ఇదంతా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తాజాగా ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం 2010 సంవత్సరంలో జరిగింది ఇది. మొన్న తీర్పు వచ్చేసి జనవరి 3వ తారీఖు వచ్చింది. కోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ కాపీలను వచ్చేసి నెట్లో పెడతా ఉంటాయి, అంటే వాళ్ళ వెబ్సైట్లో పెడతాయి. అలా ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఇప్పుడు నెట్లో కనపడేసరికి అంతా కూడా దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. అరౌండ్ ఈ 2010లో సైరస్ పెర్సీ హెర్మోరుజీ అని చెప్పేసి, సైరస్ పెర్సీ హోర్ముసుజీ, అతని వయసు 44 సంవత్సరాలు. ఓకే, అతని దగ్గర ఒక ర్యాట్ వీలర్ కుక్క అనేది ఉంది, పెంపుడు కుక్క. దీన్ని తీసుకుని మనోడు బయటకు అప్పుడప్పుడు సరదాగా వెళ్తూ ఉంటాడు. తర్వాత కెర్సీ ఇరానీ అని చెప్పేసి, అతని వయసు 72 సంవత్సరాలు అప్పుడే, అంటే ఇప్పుడు 82 సంవత్సరాలు. ఈ కెర్సీ ఇరానీకి ఈ సైరస్ పెర్సీ హోర్ముసుజీ ఇద్దరికి ఈ నీబన్ బీచ్ రోడ్ ఎక్కడైతే ముంబైలో ఉందో అక్కడ ఒక ప్రాపర్టీ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉంటాయట. ఓ రోజు కారులో ఈ ర్యాట్ వీలర్ ఉంది కుక్క, కారు దిగి ఈ సైరస్ పెర్సీ కెర్సీ ఇరానీతో గొడవ పడుతూ ఉన్నాడు. కుక్క ఇంకేం చేసిద్ది, విశ్వాసం చూపిద్ది కదా. తన యజమాని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఈ మాటలు కాస్త అరుపుల్లాగా ఉంటూ ఉన్నాయి, అరుపులకు గొడవలాగా మారబోతూ ఉంది. ఈలోపు కారు డోరు వచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి చేయగానే కుక్క ఏం చేసింది, ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పాపం ఆ 72 సంవత్సరాల వయసున్నటువంటి ఈ కెర్సీ ఇరానీ మీద పడి పీకేసింది. కుడి కాలు కుడి చేయి కరిచేసింది భయంకరంగా. అతను బతుకున్నాడు లక్కీలీ, గుండెకి చచ్చిపోయాడు వేరేవాడైతే. ఇప్పుడు అయితే కరోనా తర్వాత అయితే గుండెకి చచ్చిపోయేవాళ్ళు. సరే, ఈ కెర్సీ ఇరానీ ఏం చేశాడు, వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ రకంగా కుక్క నా మీద ఎగదోశాడు రా బాబోయ్ దాన్ని. చెక్ చేస్తే గాయాలు గీలు మొత్తం నిజం, ఎంక్వైరీ చేస్తే నిజం. సో అప్పటి నుంచి కేసు నడుస్తూ ఉంది. అదృష్టం ఈ కెర్సీ ఇరానీ చనిపోయిన తర్వాత తీర్పు రాలే, బతుకున్నాకే తీర్పు వచ్చింది. ఏమని తీర్పు ఇచ్చారంటే, ఈ ర్యాట్ వీలర్ కుక్క అన్నవి కొంచెం ప్రమాదకరమైనటువంటి జాతులు. ఇవి కొంచెం ఆవేశంగా ఉంటాం కావచ్చు, కొంచెం అగ్రెసివ్ మోడ్లో ఉంటూ కావచ్చు, ఇలా చేస్తుంటే మిగతా కుక్కలకి ఇది భిన్నంగా ఉంటాయి. సో వాటిని జాగ్రత్తగా మీరే చూసుకోవాలి. అవి తొందరపడ్డా మీరు కావాలని వేరే వాళ్ళ మీదకి ఇచ్చేసినా మీదే బాధ్యత. అంత పెద్ద వయసు ఆయన మీదకి వెళ్ళాయంటే ఏంటనంటే అసలు అది తప్పు నీదే. 3 నెలల జైలు శిక్ష వేస్తున్నామని అన్నారు. సో 3 నెలల జైలు శిక్ష ఇప్పుడు ఎవరికి, ఈ ర్యాట్ వీలర్ కుక్కని ఎవరైతే పెంచుతూ ఉన్నారో సైరస్ పెర్సీ హోర్ముసుజీ ముంబైలో. అర్థమైంది కదా. దయచేసి మీ కుక్కలని మీరే జాగ్రత్తగా పెంచుకుంటూ ఉండండి. దొంగల మీదకి వెళ్తే ఓకే, కానీ సామాన్యుల మీద కనుక వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు పెనాల్టీ కూడా కాదు, ఈసారి జైలు శిక్ష. ఇదిగో ఇప్పుడు పడింది అదే జైలు శిక్ష.